చెప్పమ్మా, నీ పేరేం పేరు? నా పేరు లక్ష్మి సార్. మేమైతే గత 40 సంవత్సరాలుగా నేను కూడా చిన్నగానే ఉన్నాను. నా పెళ్లి కాకముందు మేము ఇక్కడనే ఉన్నాం. నాకు పిల్లలే, నాకు పెళ్ళిళ్ళే, వాళ్ళ మన్మన్లు నాకు మన్మరాలు కూడా అయ్యారు. కానీ ఇంతకుముందు 2021లో కూడా ఇండ్లు కూలగొట్టారు. అప్పుడు ఇండ్లు కూలగొట్టినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అప్పుడు ఏమన్నాడు అంటే, నేను లేనమ్మా, నాకు తెలియకుండానే కూలగొట్టారు, నేను తిరుపతికి వెళ్ళాను అన్నాడు. తిరుపతికి వెళ్ళిన మనిషి కనీసం మళ్ళీ ఆ రోజుల్లో కూడా కనీసం మా బస్సులోకి రాలేదు. సార్ రాకపోతే పోనని మాకు అప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉండే, మా కార్పొరేటర్ గంగాధర్ మాకు అండగా నిలబడి ఆ రోజు మాకు ఎంతో హెల్ప్ చేశాడు. ఈ రోజు స్థానిక లీడర్లు ఏ విధంగా ఉన్నారో ఆ రోజు మాకు ఆయన ఆ విధంగానే మాకు అండగా ఉండి మాకు ఇక్కడ 4 సంవత్సరాలుగా మాకు ఉండడానికి చేశాడు. ఈ రోజు ఏం చేశాడు, అతనే మాకు రిటర్న్ తిరిగి మీరు ఇక్కడ ఖాళీ చేసుకొని వెళ్ళాలి, ఇది ఇంకెప్పటికైనా మనకు రాదు, ఇది మీకు రాదమ్మా, ఇది ల్యాండ్ అయితే ప్రభుత్వ భూమి, ఇది వాళ్ళు ఐటీ కంపెనీ వాళ్ళు కొనేశారు, ఇది మ్యాప్ వేసుకున్నారు, మీరు వెళ్ళిపోవాలా అంటే. మీకు ఇక్కడ 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారమ్మా, మీకు ఏమన్నా నోటీసులు ఇచ్చిర్రా? మరి మాకు మేము అడిగాము, సరే వచ్చి కరెక్టే అన్న మీరు అంటున్నారు కదా, ప్రభుత్వ వాళ్ళది అంటున్నారు కదా, మాకు ఆ నోటీస్ చూపించండి, మేము వెళ్ళిపోతాంలే, మాకు కనీసం మా బస్సులోకి వచ్చి నోటీసు వాళ్ళు దాన్ని చెప్పండి, మేము వెళ్ళిపోతామంటే మీకు ఎందుకు చూపించాలమ్మా, మీరు ఏం చేస్తారో ఆ నోటీస్ చూసుకోండి అని మమ్మల్ని బెదిరించడం జరిగింది. అయినా మేము గట్టిగా అడిగినా కూడా మమ్మల్ని ఇంకా ఒక రకంగా బెదిరించారులే, మీ మగవాళ్ళు అక్కడికి వెళ్తారు, అట్లా కొంచెం జాగ్రత్త చూసి మాట్లాడాలి, మాకు ఆ విధంగా బెదిరించారు. సరే కార్పొరేటర్ గారు బెదిరించటం కల్లా మాకు ఇంకా భయం వేసింది, ఎందుకులే పిల్లలు అక్కడిక్కడ వెళ్తారు కదా, రోజు చూస్తున్నాం న్యూస్లలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి, మన కుటుంబాలలో ఎందుకు ఈ దారుణాలని మేము ఇంకా సైలెంట్గా వచ్చేసాం. వచ్చేసినాక ఇంకా సరే అనేసి మేమైతే కొంతమంది వెళ్ళిపోయాం భయపడి. ఒక 8 కుటుంబాలు అయితే ఇక్కడే నిలబడ్డారు. నిన్నైతే కొంతమంది మా తమ్మునికి ఆక్సిజన్ అందలేదు సార్, ఆక్సిజన్ అందలేదు, ఊపిరి ఆడతలేదు, బాగా కొట్టేశారు, దొక్కల మీద తన్నేశారు, ఆక్సిజన్ అందుతలేదు. మాకు భయం అనిపిస్తుంది. కనీసం మేము ఇంత ఏడుస్తున్నా కూడా, ఇంత మేము మొత్తుకుంటున్నా కూడా, నీలో తప్పు లేకపోతే నువ్వు ఇక్కడ రావచ్చు కదా, నేనే తప్పు చేయలేదని, కనీసం నీకు దగ్గరలో లేదు, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు, కనీసం నువ్వు రావచ్చు కదా, పోనీ ఎమ్మెల్యే రావచ్చు కదా, ఓట్లకు వచ్చావు కదా, ఓట్లు అడిగావు కదా, ఓట్లు వేయించుకున్నావు కదా, గెలిచావు కదా, నువ్వు ఎమ్మెల్యేగా 2-3 సార్లు ఇప్పుడు పదవి సెలగిస్తున్నావు కదా, మళ్ళీ నువ్వు రావచ్చు కదా, మా ఓట్లు కావాలి కానీ మేమేమైపోయినా నీకు పర్వాలేదా. మళ్ళీ ఆయన అంటున్నాడు, సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటు సమయంలో వచ్చి నాకు ఓటు వేసి వెళ్ళండి అమ్మా అంటే, మా ఓటు కావాలి నీకు, ఇంకా 6 నెలలు ఉంది కార్పొరేటర్ ఓట్లు, మీరు మళ్ళీ వచ్చి ఓట్లు వేయాలా అంటే, మేము తిరిగి మళ్ళీ వచ్చి నీకు ఓట్లు వేయాలా, మా సంసారాలు ఎక్కడ ఉన్నా, మా పిల్లలు ఎక్కడ ఉన్నారు, మేము రోడ్లు ఏమనుకుంటున్నారమ్మా, మాకు సీఎం రావాలా. ఆ రోజు వచ్చి మా బస్తీలో 4 సంవత్సరాల కిందట్లా నేను మళ్ళీ సీఎం అయితే మొట్టమొదటిగా మీ బస్తీని స్పందించి మీ పట్టాలకు మీకు ఇప్పిస్తాను, నేను కావాలంటే నిరాధారక్షణ చేస్తాను, మీ భూమి మీకు ఇప్పిస్తానని ఆ రోజు హామీ ఇచ్చాడు సీఎం సార్ గారు. మరి అదే సీఎం ఈ రోజు సీఎం అయ్యాడు కదా, మరి ఆయన వచ్చి మా బస్తీకి రావాలా, మాకు న్యాయం జరగాల. మేమేం అడగట్లేదు, 60 గజాలు అంటే మీ బాత్రూమ్ ఉన్నంత సమానం, 60 గజాలు అంటే మీ బాత్రూమ్ కట్టుకుంటారు చూడు, అంతవరకే మేము అడుగుతున్నాం. ఎకరాలు మేము అడగట్లేదు, 100 గజాలు మేము అడగట్లేదు, 60 గజాలు అడుగుతున్నాం. అంతకంటే మించి మేము అడగట్లేదు సార్. మీ మీడియా ద్వారా వాళ్ళు స్పందించి మనసు కరిగి మా బస్తీకి వచ్చి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు ఈ ఘటనను మీరు? మరి ఎవరు ఉన్నారు దీని అంటే, ఎవరు చేస్తున్నట్లు అనిపిస్తుంది? ఎవరు మరి ఇంత ఈ 8 ఎకరాల మీద ఎవరు కన్నుబడ్డది? ఇంత ఈ 200 కుటుంబాలను ఇక్కడ నుంచి పంపించాలనే ఆలోచన ఎవరికి ఉంది? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో పాటు నేను తిరుగుతున్నది 15 రోజుల నుంచి తిరుగుతున్నా. 15 రోజుల నుంచి వాళ్ళకు ఒకటే చెప్తారు, వాళ్ళు వెళ్ళకురమ్మా అంటే వాళ్ళొక్కటే మాకు భయపట్టిస్తారు, మాకు ఫామ్ హౌస్కు తీసుకోపోయారు, మాకు భయపట్టిస్తారు, మాకు చంపేస్తే మేము ఏం చేస్తాము, చిన్న పిల్లలు ఉన్నారు, మేము బతకాలే కదా, బతకడానికే ఇవన్నీ చూస్తున్నాం మేమని చెప్పారు. అట్లా చెప్పేసి 2 రోజుల రాత్రే ఖాళీ చేపించేసారు. అంతా ఖాళీ అయిపోయినాక నేను వచ్చిన, వస్తూనే ఉన్నా కానీ తర్వాత వచ్చినాక అంతా ఖాళీ చేసుకొని వెళ్ళిపోతురు. నేను వీడియో తీస్తున్నా, నేను వాళ్ళకి వీడియో తీస్తుంటే వాళ్ళు నాకు మళ్ళీ రిటర్న్ వీడియో తీస్తున్నారు. వీళ్ళకి ఒక లేడీస్ అంటే ఎందుకు అంత చులకరంగా కనిపిస్తుంది, వీళ్ళ కళ్ళు కనిపిస్తలేదా అని నేను మాట్లాడడం జరిగితే వాళ్ళు చాలా బూతులు మాట్లాడారు, గలీజ్గా మాట్లాడారు, చెప్పలేనంత బూతు మాట్లాడారు. అయినా నేను నిన్న ఏ టైం వచ్చి వీళ్ళ మీద దాడి చేశారు? 12 అయింది సార్, వాళ్ళు వచ్చి 12 గంటలకు వచ్చేసి మేము లేము అక్కడ పోలీస్ స్టేషన్కి. అయితే ఇట్లా జరుగుతున్నప్పుడు
ఎవరు ఏ మీడియా వాళ్ళకి చెప్పినా, మేము ఫోన్ చేసి చెప్పినా, యూట్యూబర్ వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకి కానీ మేము చాలా వర్లినాము, చాలా పోరాడినాము. ఇదంతా గుడిసె ఖాళీ కావడానికి కారణం కొందరు కూడా మీడియా వాళ్ళు కూడా ఉండరు. ఇంత గొడవ అవుతుంది, మరి ఇక్కడ పోలీస్ యంత్రాంగం రాత్రి పెట్రోలింగ్ పెట్టినాం, నైట్ పెట్రోలింగ్ కూడా పోలీస్ లేదు. రాత్రి పోలీస్ వాళ్ళని మేము ఇక్కడ పెట్రోలింగ్ పెట్టినాము. ఒక 5 నిమిషాలు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. నైట్ నిన్న చిన్న పిల్లలు అని ఆడపిల్లలని చేసిరు, మగ పిల్లలు. అది ఎక్కడ వరకు న్యాయము? ఎక్కడ వరకు న్యాయము? అంటే ఇంద్రమ్మ రాజ్యంలో ఇలాంటివి ఉండయి అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు కదా. మరి చెప్పిండు ఇంద్రమ్మ రాజ్యంలో ఇలాంటి అరాచకాలు జరగవని చెప్పిండు, హామీ ఇచ్చిండ్రు. మరి ఇదేం అరాచకము? ఇది ఎక్కడ అరాచకము? ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇలాంటి అరాచకాలు జరగవు ఈ మహిళల మీద అని చెప్పారు. మహిళల మీద ఇంత అరాచకం ఎట్లా జరుగుతుంది? ఏం చేస్తున్నారు ఈ అరాచకం మీద? చెప్పండి, ఇది న్యాయమేనా? ఎక్కడ న్యాయము? మేమే ఓట్లేస్తేనే కదా ఆయన గెలిచింది. ఇప్పుడు మా కోసం ఆయన రావాల్సిందే కదా, దిగాల్సిందే కదా. ఇక్కడ మేమేమన్నా మిమ్మల్ని ఏమన్నా ఆస్తులు అడుగుతున్నామా, ఐశ్వర్యం అడుగుతున్నామా? కాదే, ఇక్కడ నీడని అడుగుతున్నాం. కొంచెం నీడని ఇవ్వండి. ఇస్తే నీడ పట్టుకొని ఇక్కడిక్కడే పండ్లు ఉన్నాయి, ఇక్కడిక్కడే ఆధారాలు ఉన్నాయి. ఆధారాల కోసం అన్న కనీసం పండ్ల కోసం అన్న మాకు ఇల్లులు ఇవ్వాలి కదా. ఇల్లులు ఉన్నాయి, ఇళ్ళని కూడా కూలగొట్టేసిరే. చెప్పండి అన్న, ఏం జరిగింది? నిన్న మధ్యాహ్నం మా వాళ్ళు 3 బస్సులు మీటింగ్ అనేసి పోయిర్రు. బస్సులో 3 బస్సులలో మీటింగ్ మంది అంతా పోయారు. మేము ఒక 20 మంది ఆడవాళ్ళు, 10-15 మంది మొగోళ్ళు ఉన్నారు. అందరం పండుకున్నాం. వాళ్ళు మధ్యాహ్నం 12-10 ఉంటుంది అట్లా వచ్చిర్రు. అట్లా వచ్చి మొత్తం ఒక 30-40-50 మంది దాకా ఉంటారు. ఆడవాళ్ళు దాంట్లో 20 మంది ఉన్నారు. ఆడవాళ్ళు అంటే వాళ్ళు ఇజ్రాయల్ వాళ్ళు ఉన్నారు. మొత్తం మిగతా మగవాళ్ళు మాస్క్ వేసుకున్నారు. ఒక 20 మంది మాస్క్ వేసుకున్నారు, మిగతా మంది మాస్క్ వేసుకోలేదు. వాళ్ళు మా కొడుకు నేను పండుకుంటే గుడిసెలా అందరూ వచ్చి కర్రలతో కొట్టి గుడిసె లేపుతున్నారు. ఎవరు గుడిసె లేపుతున్నారు? బయటకు వచ్చి చూస్తే అన్న గుడిసె ఎందుకు లేపుతున్నావు అంటే, బయట లోపల ఏం చేస్తున్నావు, ఇక్కడ కబ్జా చేస్తున్నావు అనేసి అన్నారు. కొట్టడానికి వస్తే అడ్డం చేపెట్టిన నా కొడుకున్నాడు. నా కొడుకుని తీసుకుని అడ్డం పెడితే చేయికి తాకింది. ఈడ రొమ్ములు కాడ ఈడ ఒక దెబ్బ తాకింది. అన్న కొడుతున్నారంటే దూరం వచ్చేసిన. కొట్టి ఆ దెబ్బ నొప్పేకి మాలకుండా దూరం వచ్చేసినాం. మా వాళ్ళకంతా పోయిన వాళ్ళకి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే అందరూ సగం మంది వస్తున్నాము అంటున్నారు. కానీ మళ్ళీ మీద ఉండి సగం మంది ఉరికొచ్చారు. ఉరికొచ్చినాక వాళ్ళు మొత్తం అట్లా ఉరికినాక అన్ని వీడియోలు తీసినాం. సో 3 ఫోన్లు గుంజుకున్నారు. వాళ్ళ ఆధార్ కార్డులు వారు అన్ని కింద పాడేసి పోయారు. అవి కూడా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళ ఆధార్ కార్డులు ఉన్నాయి. వారి ఆధార్ కార్డులు అన్ని కింద పడ్డది. అది వదిలేసి ఉన్నాయి. వాళ్ళు కత్తి తీసుకున్నాను. కత్తి తీసుకుని నువ్వు వీడు లీడర్ కొడుకు, వీడు ఫస్ట్ ఈయన మోటార్ చేసా అని కత్తి తీసుకుని ఇట్లా నాకు ఫస్ట్ వీళ్ళ డాడీ వీడు చెప్తే బోన్ అంటున్నాడు. ఈయన లేపాను కత్తి తీసుకొని నేనేం చేసినా ఇట్లా నూకితే వాళ్ళందరూ పడిపోయింది. నేను ఉరికొస్తుంటే రాయితాన్ని తీసుకుకొట్టింది. ఇక నేను ఊరికొచ్చి మా వాళ్ళని విడిచారు. మా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఉరికిండ్రానా సీను. ఇక అప్పుడు నేనేం చేసిన వెహికల్ తీసుకున్నా. నా పల్సర్ తీసుకుని ఆ రోడ్ మీద పోయి వెహికల్ పెట్టేసి నేను పండుకున్నా రోడ్ మీద ఒకటి. అందరు ట్రాఫిక్ అయితే మా వాళ్ళు ఏం చేసి అందరూ వాళ్ళ మీద దాడి చేసినాం. మేము కూడా దాడి చేసినాం. వాళ్ళు మా మీద దాడి చేసినాం. తర్వాత మేము కూడా దాడి చేసినాం వాళ్ళ మీద. అప్పుడు వాళ్ళని మేము కూడా కొట్టినాం. అప్పుడు అంటే ఎవరు తాలకనంట వాళ్ళు ఎవరు పంపించిన అని చెప్పేసి అయితే అన్న మేము చూసిన అయితే మా ఒక ఆయన గంగాధార్ ఉంటాడు, గంగాధార్. ఆయన వచ్చిన ఫస్ట్ వెహికల్ ఆపిండు, చూసుకుండు ఎవరు ఉన్నారని చూసుకుండు. ఆయన చూసుకున్నాక తర్వాత ఆయన పోయిన ఒక 10 నిమిషాలే వాళ్ళు ఏటాకి దిగిపోయినా.